అందరికీ నమస్సులు. నిల్వ నీళ్లు లేకుండా చూసుకుందాం. పిల్లలకి చేతులు కాళ్ళు కప్పేసే విధంగా డ్రెస్ చేద్దాం. ఎందుకంటే డెంగ్యూ బారి నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. కైండ్లీ ఫాలో దిస్. ఏదో పెద్దవాళ్ళని చెప్తున్నాను కదా, పాటించండి సుమా. నమస్కారం. నిలవ నీళ్లు లేని చోటు డెంగ్యూ ఫీవర్ రాదు బేట. నిలవ నీళ్లు లేకుండా చూసుకోండి. పిల్లలకి చేతులు కాళ్ళు కప్పేలాగా ఫుల్గా బట్టలు వేయండి. డెంగ్యూ రాకుండా పిల్లల్ని కాపాడుకుందాం. ఇంటి పరిసరాల ముందు నీళ్లు నిల్వ లేకుండా చూడండి. పిల్లలకి కాళ్ళు చేతులు కవర్ అయ్యేలా బట్టలు వేయండి. డెంగ్యూ నుంచి పిల్లల్ని కాపాడుకుందాం. డెంగ్యూ దోమల నుంచి కాపాడుకోవాలంటే తెల్లారేక 2 గంటలు, చీకటి పడే ముందు 2 గంటలు ముందు నుంచి ఒక 2-3 గంటలు తలుపులు వేసి ఉంచండి. దోమతెరలు వాడండి, కానీ అవి శుభ్రంగా ఉంచండి. ఎలక్ట్రిక్ బ్యాట్స్తో దోమలు చంపండి. ఇంట్లోనూ ఇంటి బయట నిలవ నీళ్ళు లేకుండా చూసుకోండి. గుడ్ నైట్, ఆల్అవుట్ లాంటివి వాడితే కూడా 2 గంటలు ఆన్లో ఉంచి ఆపేసాక 2 గంటలకే పిల్లల్ని ఆ రూముకి తీసుకెళ్ళండి. ఒకవేళ ఈ టైంలో బయటికి వెళ్తుంటే కనుక ఫుల్ బట్టలతో కప్పండి. అది కూడా బాగా షైనింగ్ గాడీగా ఉన్న బట్టలు కాదు, డల్ బట్టలు. అండ్ బట్టలు కప్పలేని చోట చర్మము పుండేమీ లేకుండా ఉంటే అక్కడ డిఈఈటీ కానీ డిఈబి ఉన్న క్రీములు కానీ రాయండి. కానీ ఇంటికి రాగానే సబ్బు నీళ్లతో వాటిని కడిగేయాలి. చేతులకి మొహానికి బాగా చంటి పిల్లలకి ఈ క్రీములు వాడకూడదు. పార్కుల్లో మందులు అయ్యి కొట్టేప్పుడు దోమలు చంపే మందులు పిల్లలు అక్కడ లేకుండా చూసుకోండి. అండ్ పార్కుల్లో కూడా నిల్వ నీళ్ళు లేకుండా చూసుకోండి.